నమ్ముకున్న ప్రజల కోసం, నన్ను ఎన్నుకున్న ప్రజల కోసం ఎంత దూరం పోతా, ఎంత త్యాగమైనా చేస్తాం, కానీ వెనకడుగు మాత్రం వేయను. ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తే గతంలో కేసీఆర్ తోటి కొట్లాడినాం. ఈ రోజు మన ప్రభుత్వం ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక సంక్షోభం ఉంది. అయినా కానీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టమని చెప్పినారు. మునుగోలు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా, మూసీ పరివాహక ప్రాంతం, ఇక్కడంతా పొల్యూషన్ ఉన్నది. ఈ ప్రాంతం మామూలుగా డెవలప్ అయితే లేదు. రాబోయే రోజుల్లో చౌటుపల్ల పట్టణం ఒక స్మార్ట్ సిటీ కాబోతుంది. స్మార్ట్ సిటీ చేయాలన్నా వద్దా? 500 కాదు 1500 కోట్లు తీసుకొచ్చి స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తాం. ఎందుకంటే ఇలా 1,00,000 ఉన్న జనాభా రాబోయే 10-15 ఏళ్ళలో 5 లక్షల జనాభా కాబోతున్నది. 5 లక్షల జనాభా ఎంత ఉంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గంట సేపు, అవునా కాదు?